హలో గాయస్, గుడ్ మార్నింగ్. టైం 8:20 అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే సందుట్లో ఇలా కూడా ఉండవచ్చా అని చెప్పి చూద్దాం. మొదటిగా మనం సముద్రం ఒకసారి చూడండి పూర్తిగా. అంటే మీరు సముద్రం కాదేమో అనుకుంటారు, ఇది సముద్రమే. మనం సముద్రం మధ్యలోనే ఉన్నాం. అంటే సముద్రంలో ఇలా కూడా ఉండొచ్చు, పాసిబులే. ఏం లేదు, ఫస్ట్ మనకి జిమ్ అలవాటు ఉందనుకో, జిమ్ ఎక్సర్సైజ్ చేసేసుకోండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయనుకో బాడీ ముద్దుబారిపోద్ది. మేము జిమ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేం. ఇక్కడికి వచ్చామంటే, సముద్రంలోకి వచ్చామంటే 1 వీక్, ఒకసారి 2 వీక్స్ పడవచ్చు. అప్పుడు మన బాడీ ఏం చేయకపోయింది అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయలేము. జిమ్లోకి వెళ్ళిన ఇప్పుడే మన మామూలు ఎక్సర్సైజ్, నార్మల్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం అనుకో, అప్పటికి మనకు కొంచెం రికవర్ అవుతుంది. మన బాడీ కూడా కొంచెం ఫ్రీగా తీసుకుంటుంది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి చెస్ట్కి చేసేసుకున్నాం అనుకో, రేపు గురించి తర్వాత ఈరోజు చెస్ట్కి చేసేసుకుందాం. మన చెస్ట్కి ఏంటంటే అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, ఈ 3 చేసేసుకున్నాం అనుకో, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు మామూలుగానే అన్ని మిషన్స్ ఉంటుంది ఎక్సర్సైజ్. నార్మల్గా మిషన్స్ ఉన్నది అయితే మనం ఇక్కడ చేయలేము. ఇక్కడ ఉన్నది చేసేసుకుందాం. ముందు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. అప్పర్ చెస్ట్ చేసామనుకో, అవి 20 అని చేసి 60 చేయాలి. ఏదైనా సేమ్ అంతే. మూడు అటెంప్ట్లుగా చేయాలి. 3 అటెంప్ట్లు చేస్తేనే అది బాడీకి కొంచెం ఫ్రీగా తీసుకుంటుంది. నువ్వు ఎక్కువగా ఉన్నావు కదని చెప్పేసి ఒకసారి అన్ని అటెంప్ట్లు తీసుకున్నావు అనుకో, బాడీ సెట్కి వెళ్ళిపోతుంది. ఓకే, చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి. ఫస్ట్ అప్పర్ సెక్స్, మిడిల్ చేద్దాం, తర్వాత అప్పర్ చూద్దాం. మిడిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అలా 2 minutes స్ట్రెస్ ఇవ్వాలి. 20 తీసిన తర్వాత 2 minutes స్ట్రెస్ ఇస్తే కొంచెం బాడీ రికవరీ మనకి దిగాలి. టూ మినిట్స్ నేను చూడలేదు కదా మీరు, సరిగా ఉంటుంది. నాకే సరిగా ఉంటుంది. సరే, 2 minutes వద్దు, 2 seconds తప్ప తీసారు. ఓకే, ఇప్పుడు మనం లోవర్ కాదు, ఊపర్ చేద్దాం. పైకి చేస్తే కొంచెం బాగుంటుంది, ఫ్రీగా. పైకి కూడా కొంచెం ఫ్రీగా చేసేయచ్చు. పైకి ఎప్పుడు ఎత్తి మీద చేయాలి. మనకి ఎత్తు ఇక్కడ అనుభవం ఉంటుంది. కొంచెం వెనక్కి కొంచెం ఇక్కడ అనుభవం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక కర్రలాగా ఉంటుంది. ఇది కర్ర, ఇది మన అనుభవం తీసుకుంటుంది. ఇక్కడ చూసుకుందాం, చేద్దాం ఒకసారి.
ఎంత చేసేయాలి. స్పీడ్ చేస్తాను దీన్ని, స్కిప్ కాదు. ఇప్పుడు ఆపే వీడియో ఆపు, కట్ చేసుకుంటాను. ఓకే, మళ్ళీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 40 50 60 70 80 90 ఎన్ని సెట్లు అయ్యి? 2 సెట్లు అయ్యా. ఇంకో సెట్ ఉన్నది. సెట్కి గ్యాప్ ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ సెట్ అయిపోతుంది. 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి, కానీ నేను 2 మినిట్స్ గ్యాప్ ఇస్తే అయిపోద్ది. వీడియో 4 గంటలు అవుతుంది, అందుకే 2 మినిట్స్ గ్యాప్ మీకోసం బేగా చేయాల్సింది. चल 2 దాంట్లకే నాకు దొరికిపోయింది. అంటే ఒకసారి ఇలా సరిగ్గా చేయడం కదా, స్పీడ్గా చేయకూడదు, స్లోగా చేస్తేనే అవుతుంది. స్పీడ్ చేసాం అనుకో, అలాగా ఊపిరి తీసుకుని కొంచెం ఫ్రీగా ఉంది. ఇప్పుడు లోయర్ కదా, లోయర్కి దీని మీద తీసేయచ్చు. లేకపోతే ఇక్కడ వాళ్ళది కదా, వాళ్ళు కూడా చేయొచ్చు. బాగా ఎక్కువ ప్రెజర్ పడిపోతుంది. ట్వంటీ దిద్దాం అనుకున్నాను, కానీ 10తో ఆపించినట్టున్నాను. ఇప్పుడు 10 తీసి ఆపేస్తా. ఓకే, ఇప్పుడు అయింది. అంటే ఎంత ఎక్సర్సైజ్ చేస్తే కానీ జిమ్ చేయలేం. ఈ ఎక్సర్సైజ్ మానేసి అనుకో, ఆ జిమ్కి వెళ్ళిన తర్వాత అసలు అయిపోతాం. అయితే తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో మీరు చూస్తుంది, కానీ 2 మినిట్స్ తర్వాత అప్పటి వరకు బ్రేక్ తీసుకో. 2 minutes మళ్ళీ వచ్చాం. ఇది అంటే మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పాను కదా. బ్రేక్ఫాస్ట్ మనకి ఎంత టైం ఉంటుంది? 15 నిమిషాలు. చాలా ఎక్కువ టైం. అంటే జిమ్ చేసినంటే మనం ప్రోటీన్ తీసుకోవాలి, తీసుకోకపోతే మన బాడీ అయిపోద్ది. అంటే ఇన్స్టెంట్గా తీసుకోవాలంటే మనం ఏది లేదు. ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా తీసుకోవాలంటే ప్రోటీన్ తీసుకోవాలి. ఆ ప్రోటీన్ మనకి ఇక్కడ దొరకదు. దాని బదులు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. మొసలి ఇవ్వండి, మొసలి అది ఇదిగోండి మొసలి.
ఇది 100 గ్రామ్స్ 100 గ్రామ్స్కి ఎంత ప్రోటీన్ అంటే ఈ 11.5 ప్రోటీన్ వస్తుంది గ్రామ్స్. అంటే మనకి చాలా ఎక్కువ. ఫుడ్లో కూడా అంత దొరకదు మనకు తెలుసు. కాప్స్ ఎక్కువ ఉంటాయి ఫుడ్లోని, దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మనం తీసుకోవడం చాలా మంచిది హెల్త్కి. ఏది లేదు, ఇన్స్టెంట్గానే పాల్లో కలిపి తినడమే. ఇంకా చాలా ఈజీగానా అంటే కొంచెం అంటే మనకి బేగా అయిపోద్ది. మనకి బ్రేక్ఫాస్ట్ గురించి వెయిట్ చేయవసరం లేదు. అంటే బ్రేక్ఫాస్ట్ ఉదయం లేచి మనం బ్రేక్ఫాస్ట్ చేయవసరం లేదు. వెంటనే జిమ్ చేసాం, పాలు మరగబెట్టుకున్నాం, దాన్ని వేసేసుకున్నాం, అయిపోయింది. ఆటకెళ్ళి అందరూ ఇది చేసుకోవచ్చు. పాలు కూడా ఇన్స్టెంట్. పాలు మనకి ఇన్స్టెంట్ అన్నీ వేయట్లేదు. పాలు కూడా ఇన్స్టెంట్. పాలు కూడా ఇలా వేసేసి డైరెక్ట్గానే తీసుకోవచ్చు. ఫస్ట్ మనం 100 గ్రామ్స్ అంటే మనకి ఇక్కడ పాలు సరిపోదు. కాబట్టి సింపుల్స్ లేదు, తెచ్చేసి కూడా సింపుల్స్ లేదు. ఇంకోటి ఏంటంటే దీనికి గాలి పట్టకుండా ఎక్స్ట్రా ఆప్షన్ ఇస్తాడు. ఇలా ఎక్స్ట్రా ఆప్షన్ ఇస్తాడు. అన్నీ ఉంటాయి, క్యాల్షియం అన్నీ ఉంటాయి, ఓట్స్ కూడా ఉంటాయి, అన్నీ రేట్లేదు. మనం 100 గ్రామ్స్ తీసుకోవాలి. 100 గ్రామ్స్ తెలియదు కాబట్టి ఒక పిటికుడు ఓకే. అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది తీసుకుంటామో అది తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీసుకోవసరం లేదు. మనం ఎక్కువ తినాలా, ఎక్కువ ప్రోటీన్ నార్మల్గా తినాలండి. బస్ తిండి ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇప్పుడు కర్రీ చేయాలా అదో అరగంట, రైస్ చేయాలా అదో అరగంట, ఇంచుమించు గంట అయిపోతుంది. మనకి గంటలో కాదు, 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు. ఇంకా మనకి ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి మీరు కూడా ఆలోచించండి బ్రోస్. మీరు కూడా మంచిదే కదా, మీకు కూడా వాడండి. ఇది చాలా మంచిది. మన టాటా కూడా ఇచ్చాడు. బ్లాడ్ పెట్టి బ్రో, బ్లాడ్ పెట్టి. చాలా ఇన్స్టెంట్ బ్రో. ఏంటంటే మనం అందరూ అనుకుంటారు ఏంటంటే నీటిలో చాలా ఇబ్బంది అవుతుందని. ఇబ్బంది ఏమి కాదు, నీటిలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా చాలా ఈజీగా నీటిలో చాలా ఈజీ. అన్ని చేతిలో అందుబాటులో అవుతుంది మనకి. చాలా బాగుంది. అంటే పాయసంలో ఉంది, తినొచ్చు. అంటే ప్రోటీన్స్ కాదు మనకు కావాల్సింది, అంత అవసరం లేదు. చాలా బాగుంది. మధ్య మధ్య చాలా టేస్ట్ వస్తుంది. అంతే. ఇంకా చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ చేసాం కదా. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం ఫేస్ నీట్గా కడుక్కోవాలి. బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, ఫేస్ క్లీన్ చేసేసుకున్నా సరిపోతుంది. టిష్యూతో పేపర్ కొంచెం అంటే వాటర్ సేవ్ చేయాలి. ఎక్కువ వాటర్ వాడేనుకో ఫేస్ మొత్తం ఫేస్ అంతా వాటర్తో క్లీన్ చేసుకోవాలా. కానీ ఈ టిష్యూ మనం వాడేనుకో కొంచెం వాటర్ సేవ్ అవుతుంది, మనకు కూడా బాగుంటుంది. కొంచెం అలోవీరా స్మెల్ కూడా అలోవీరాలో ఉంటుంది. అంటే స్మెల్ మన ఫేస్కి అంత ఏం పడదు, బాగుంటుంది. అంటే ఎండ ఎక్కువ దిగుతుంది కదా. అంటే ఏంటంటే సందుట్లోని ఉప్పు నీరు మొహం మీద పడుతుంది. పడిన తర్వాత సూర్యుడు డైరెక్ట్గా మనకి ముఖం ఇక్కడ ఏమీ ఉండదు, అడ్డు డైరెక్ట్గా మన మొహం మీద పడడం వల్ల ఏమిటంటే ఉప్పు ఎండిపోయి మన మొహం మొత్తం డార్క్ అయితే ఎక్కువ ట్యాన్ అయిపోతుంటుంది. అవ్వాల్సిన కంటే ఎక్కువ ట్యాన్ అయిపోతుంటుంది. అంటే మామూలుగా మన కళ్ళలో ఉన్నది వేరే లెక్క ఉంటుంది, సొందుట్లో కళ్ళలో ఉన్నది వేరే లెక్క ఉంటుంది.
జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం ఎక్కువ తీసుకోకూడదు, సన్ స్క్రీన్ కదా ఫేస్కి ఎక్కువ తీసుకోకూడదు. సన్ స్క్రీన్ కొంచెం కొంచెం అప్లై చేసుకోవాలి. స్మెల్ అంటే ఏం ఎక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు ఉండదు. దీని ప్రైస్ కూడా ఎక్కువ ఏం కాదు, తక్కువే. బాడీ మీద అన్నీ కవర్ చేసుకోవాలా. అంటే బయటకు ఉండేది అంతా సన్ స్క్రీన్ కాబట్టి ఏం అవ్వదు, ఏది కూడా రాసుకోవచ్చు. ఏంటంటే మనం అంటే ఎండలో ఇప్పుడు సొంతలో ఉండేది ఏంటంటే మన మీద అసలు ఏమి ఉండదు. ఇప్పుడు అదే దెబ్బలు ఉన్నాయంటే ఇంటి దగ్గర ఉన్నాయంటే ఇల్లు ఏదో ఒకటి, ఇల్లు సెడ్ ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ అలా కాదు, డైరెక్ట్గా సన్ మన మీద పడిపోతుంటుంది. మనం కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ చాలా బెస్ట్, చాలా బెస్ట్. అంటే చేపలకి వెళ్ళే వాళ్ళు చాలామంది తెలియదు. ఇలాగ ఏదో చెప్తున్నాను ఏంటంటే చేపలకి ఆడికి వెళ్ళినందరూ ఇది వాడచ్చు, ఏమీ అవ్వదు. సన్ స్క్రీన్ అసలు పింపుల్స్ అనేది రావు, చాలా ఈజీగా ఉంటుంది. సన్ స్క్రీన్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఈజీగా, మరి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనలో ఏంటంటే ఈ చిన్న చిన్న దాని గురించి ఖర్చు పెడతారు, కానీ దీనికి ఖర్చు పెడితే మన ఫేస్ చాలా నీట్గా, అంటే ట్యాన్ గురించి అసలు అవసరం లేదు, ట్యాన్ అవ్వదు. మన ఫేస్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. అంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా మన ఫేస్ ఆహా ఇలా ఉంది అని చెప్పి ఎవ్వరు మన అనలేరు, చాలా సూపర్గా ఉంటుంది ఫేసు. అంటే చూసుకోండి, అంటే వేరే సన్ స్క్రీన్లు ఉంటాయి, ఈ సన్ స్క్రీన్ అనేది కాదు అంటే చాలు. సన్ స్క్రీన్ ఏ సన్ స్క్రీన్ వాడినా నీ ఫేస్ తగ్గ సన్ స్క్రీన్ వాడుకుని అనుకో నీ ఫేస్ తీసుకుంటుంది. అంటే ఫేస్కి ఒక సన్ స్క్రీన్ ఉంటుంది, అంటే నీ ఫేస్ వేరే లెక్క ఉండదు అనుకో. నీకు ఆయిల్ జిడ్డు ఉందనుకో ఎక్కువ, అంటే కొంత ఆయిల్ ఫేస్ ఉంటుంది, కొంచెం డల్ ఫేస్ ఉంటుంది. అంటే కొన్ని ఫేస్లు వేరే రకాలు ఉంటాయి కదా. నాది ఆయిల్ ఫేస్, నాది వేరే సన్ స్క్రీన్. నార్మల్గా వేరే వాళ్ళది ట్యాన్ స్క్రీన్ ఉంటుంది, ఆ ట్యాన్ స్క్రీన్కి వేరేది వాడుకోవచ్చు. అంటే వేరే వాడితే ఇక తెగుతుంది. సన్ స్క్రీన్ అంటే వాడడానికి ఫేస్కి చాలా బ్రైట్గా వస్తుంది, బ్రైటే. అంటే మనం వైట్గా అవ్వడానికి కాదు వాడాలి, ఎప్పుడు బ్రైట్గా అవ్వడానికి వాడాలి. బ్రైట్గా అవ్వడానికి వాడామనుకో అది బ్రైట్ ఉంటేనే ఉంటుంది. అదే వైట్గా వాడడానికి వాడామనుకో అది వైట్ అయితే ఒకవేళ ఆఫీస్ అనుకో వెంటనే మనం డార్క్ అయిపోతాం. బ్రైట్ అయిందనుకో అది బ్రైట్ అని ఉంటుంది, వాడినా వాడకపోయినా బ్రైట్గానే ఉంటాం. సన్ స్క్రీన్ అనేది మామూలుగా వ్యాజిలిన్ వాడేటట్టే వాడుకోవాలి, అంటే ఫేస్కి మాత్రమే వాడాలి. వ్యాజిలిన్ బాడీకి మొత్తం. నేను మీ తస్మన్. మీ మార్నింగ్ మనం సన్ స్క్రీన్ వాడాం కదా, ఆ సన్ స్క్రీన్ రిమూవ్ చేసి దీనికి ఒక ఫేస్ క్రీమ్ వాడదాం. లేకపోతే ఫేస్ ట్యాన్ అయిపోయిన తర్వాత ఇది బాగా డార్క్ కలర్స్ వచ్చేస్తాయి. ఇది సన్ స్క్రీన్ తీగిపోయి అనుకో డార్క్ కలర్స్ వచ్చేసి ఫేస్ మొత్తం మచ్చలు అయిపోద్ది. మన సన్ స్క్రీన్ వాడామంటే దాని తగ్గ ప్రిఫరెన్స్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఈ సన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో మీకు చెప్తాను. వాటర్తో ఫేస్ అసలు క్లీన్ చేసుకోవాలా. వాటర్ మనకి ఇక్కడ దొరకదు కాబట్టి నీటిలో టిష్యూ పేపర్తో ఫేస్ క్లీన్ చేసుకొని, టిష్యూ కొంచెం డ్రైగా ఉండదు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ మొత్తం పోయేటట్టు చూసుకుంటేనే మన ఫేసు కొంచెం, అంటే ఈ ట్యాన్ నుంచి కొంచెం మనకు తెగుతుంది. లేకపోతే మన ఫేస్ మొత్తం డార్క్గా మారిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉప్పు పడుతుంది కదా, ఉప్పు సూర్యుడి దగ్గర తీసుకుంటుంది. అది తీసుకోవడం వల్ల మనకి ఇలా రియాక్షన్ అవుతుంది. చెప్పాను కదా, ఉదయం చెప్పాను, అలాగే జరుగుతుంది. చూసుకోండి మినిని ఎంత జిడ్డు వచ్చిందో వస్తుంది, ఇంకా వస్తుంది. మనం సూపర్గా తీసుకుంటే వస్తుంది, ఎంతనే వస్తుంది. ఏంటంటే సముద్ర సైడ్ వెళ్ళిన అందరూ కొంచెం ట్యానిగా ఉంటుందని ఫేస్ అందరూ అనుకుంటారు. ఏంటంటే ట్యానిగా ఉండదు, అది నార్మల్గా ట్యానిగా ఉండదు. వాళ్ళ బ్రైటే ఏదైనా వాడాలి. అంటే సన్ స్క్రీన్ వాడామనుకో ఈ ఉప్పు సమ ఫేస్ మీద పడకుండా చూసుకుంటారు. చాలామందికి తెలియదు, మనం ఆడవాళ్ళకి, అంటే చేపలకు వెళ్ళే వాళ్ళకి తెలియదు. తెలుసుకోవాలి. తెలుసుకుంటే మన ఫేస్ కూడా మనం శుభ్రంగా ఉంచుకోగలం. అంటే ఎవరు చూసి మనల్ని గలీజ్ అనుకోరు. ఓకే, ఎట్టో సరే. ఇది చూడండి ఎంత డార్క్గా పడుతుందో. ఓకే, ఇంకా టిష్యూ మనకు అవసరం లేదు. ఒకసారి యూజ్ చేసిన తర్వాత దీన్ని పాడేయాలి. పాడిపోయి అనుకో చెత్త అయిపోతుంది. ఓకే, మన ఫేస్కి వాడే క్రీమ్ ఇదే పెండర్ ప్లస్. అంటే ఇది నైట్ పడుకునే ముందే వాడాలి. ఎప్పుడు పడితే అప్పుడు వాడామనుకో దీనికి పింపుల్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఇది అంటే కూల్గా ఉన్నప్పుడే ఫేస్ తీసుకుంటుంది, హీట్గా ఉన్నప్పుడు ఫేస్ తీసుకోదు. హీట్గా తీసుకున్నప్పుడు సన్ స్క్రీన్ వాడుకో, ఇది చాలా మంచిది. అంటే తెల్లగా వచ్చేస్తారని కాదు, బ్రైట్గా వస్తుంది.
ఫేస్కి ఎలాగ అప్లై చేయాలో చెప్తాను వినండి. ఇది చాలా తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఫేస్ క్రీమ్ కదా, ఎక్కువ ఉండకూడదు. అసలు చాలా తక్కువ ఉండాలి. తక్కువ ఉన్నదనుకో ఫేస్ అంతా తీసుకుంటుంది. లేకపోతే ఎక్కువైందనుకో ఇది ఉదయాన్ని మళ్ళీ రిమూవ్ అవ్వదు అంత బేగా, ఉండిపోద్ది. ఎక్కువ చాలా తక్కువ తీసుకోవాలి. ఇది చాలా తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే అంత ఫేస్ మొత్తం ఈ పింపుల్స్ వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ క్రీమ్ దగ్గర. ఓకే, అంతా అయిపోయింది, క్లీన్ అయిపోయింది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఫేస్కి ఏది ఉన్నట్టు ఉండదు, అలాగా పైనే. సరే ఇంకా ఈరోజు కార్యక్రమం అయిపోయి వాళ్ళ